ఓకే అండి, కంటిన్యూ చేసాం. మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో మేడం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం వినపడుతుందా మేడం? వినిపిస్తుందండి, సౌండ్స్ వస్తున్నాయి. కొంచెం డిస్టర్బెన్స్ లేని ఏరియాకి వచ్చి మాట్లాడండి. మేడం నాకు చిన్న డౌట్ మేడం. చెప్పండి. నాకు 3 years బాబు ఉన్నాడు. ఓకే. సో బ్రషింగ్ అన్నది ఎప్పటి నుంచి చేయాలి, అంటే చిన్న పిల్లలకి చేయొచ్చా లేదా, చేస్తే ఎలాంటి బ్రష్ యూస్ చేయాలి, అండ్ వాళ్ళకి సెపరేట్ గా ఏమైనా టూత్ పేస్ట్ ఉంటుందా అని కాల్ చేశాను మేడం. యా, తప్పకుండా అండి. మనతో పాటు శాంతిప్రియ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి మీ సమస్యకి పరిష్కారం. ఓకేనా? ఓకే ఓకే మేడం. మాట్లాడండి. హలో అండి. మేడం హలో అండి, మీ పేరండి? నిఖిత మేడం నా పేరు. హాయ్ అండి. హాయ్. హాయ్ మ్యామ్. యా, అంటే పిల్లలకి ఫస్ట్ టూత్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రష్ చేయడం మంచిదండి. ఓకే మేడం. అంటే 6 months నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళ టీత్. ఎప్పుడైతే టీత్ ఓరల్ క్యావిటీలో వస్తాయో అప్పటి నుంచి, సో వాళ్ళు ఆ ఏజ్లో బ్రష్ చేయలేరు కాబట్టి మనమే అప్పుడు ఆ టైంలో పాలు తాగిన తర్వాత, ఏదైనా మనం ఫుడ్ ఐటమ్ ఫీడ్ చేసిన తర్వాత మనమే ఫింగర్తో కానీ ఫింగర్ బ్రష్తో కానీ క్లీన్ చేయడం బెటర్ అనమాట. సో పిల్లల టూత్పేస్ట్ కూడా ఈ మధ్య అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, ఓకే మేడం. విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ తోటి ఉన్నాయన్నమాట. అంటే క్యావిటీస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అన్నట్టు. సో ఆ పిల్లల టూత్ పేస్ట్ కూడా వాడితే కూడా మంచిది మేడం. ఓకే మేడం. వాళ్ళు బై మిస్టేక్ గా టూత్ పేస్ట్ మింగేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? ఏం ప్రాబ్లం అవ్వదు మేడం, ఎందుకంటే అది కిడ్స్కి కంపాటబుల్ ఉన్న టూత్ పేస్టే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. ఓకే మేడం. ఓకే, అది నా చిన్న డౌట్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మరి స్మైల్ డిజైనింగ్